అందరికీ హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఉన్న బండిని మనము ఇలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బండి అవుట్లుక్ తీసేయండి. ఓకేనా? మొత్తానికి అయితే ఈ బండికి వచ్చేసి ఇది చేయకముందన్నమాట, బిఫోర్. దీనికైతే ఫుల్ ఇంజన్ చేయాలి. అలాగే మనము అవుట్లుక్ అనేది బాగలేదని చెప్పాడు. దానికి సంబంధించిన ప్యానల్స్, అలాగే ఫ్రంట్ మడ్గారు, వైజారు, భీము, మీటర్ సహా మొత్తం అయితే కొత్త ఏమని చెప్పాడు అనమాట. చేంజ్ బ్యాగ్లు కానీ మొత్తం కానీ సైడ్ బ్యాగ్ మొత్తానికి అయితే దీంట్లో ఉన్న కంప్లైంట్ ఏంటంటే, ముందు స్టార్ట్ చేసి మీకు అయితే చూపిస్తాను చూడండి. ఓకేనా? నోటలు అయితే ఉంది చూడండి. సెల్ఫ్ అయితే చేశాను. సౌండ్ అయితే వినండి మంచిగా. ఈ కంప్లైంట్ అయితే ఉంది చూడండి. అది పూర్తిగా మీరు వీడియో చూడకుండానే ఆ కంప్లైంట్ మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరైతే కింద కామెంట్ చేయండి. జెన్యున్గా పూర్తి వీడియో చూడకుండానే ఆ కంప్లైంట్ అనేది మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకేనా? బండి అయితే స్మోక్ కూడా అయితే లేదు, కాకపోతే ఆయిల్ మాత్రమే మాత్రం చూస్తే 3 ml వచ్చింది. మొత్తానికి అయితే కంప్లైంట్ అయిందని చెప్పేసి నీకైతే చూపిస్తాను నేను తర్వాత అనేది. అలాగే క్రాంక్ సౌండ్ కూడా ఉందన్నమాట. మొత్తానికి అయితే వాటర్ వాచ్ దగ్గర తీసుకెళ్ళేసి మీకైతే నెక్స్ట్ ఏంది అనేది నేను చెప్తాను అనమాట. ఓకేనా? చూడండి, మొత్తానికి అయితే వాటర్ వాచ్ అయితే తీసుకొచ్చేసాను నేనైతే. వాటర్ వాచ్ చేసేసి డైరెక్ట్ అయితే మనమైతే షాప్లో దీన్ని మీకు చూపించి ఓపెన్ చేస్తాను అనమాట. ఆయిల్ కూడా ఎంత వచ్చింది ఏంటి అనేది చూసేయండి ఫ్రెండ్స్. మొత్తంగా చూసేయండి. షాప్ దగ్గర అయితే మనమైతే వచ్చేసామన్నమాట. దీనికనేది మనం ఇప్పుడు ఫుల్ ఇంజిన్ చేయాలి. అలాగే బాడీ అవుట్లుక్ అనమాట. ఆల్రెడీ దీనికి ప్యానల్స్ మాత్రం వేశారు, ఏది సైడ్ ప్యానల్స్ వాటి అయినా అవి డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. దీని కంప్లైంట్ వచ్చేసి నేను మార్కెట్ చూపిస్తాను చూడండి. ఇదనమాట. దీనికి వచ్చేసి కంప్లైంట్ ఏంటంటే గ్యాస్ కట్ అయితే మనకు కంప్లైంట్ ఉంది. అలాగే స్మోక్ కూడా రావట్లేదు, కానీ మొత్తం ఆయిల్ అయితే తగ్గిపోతుంది. ఆయిల్ చూడండి ఎంత వచ్చిందో. మహా అంటే ఒక 300 ml అయితే వచ్చిందనమాట. ఓకేనా? చూసారు కదా, మనకు ఆయిల్ అనేది ఇది అనేది 1 లీటర్ పావు జగ్ అనమాట. అలాంటిది మనకు మహా అంటే ఒక 300 ml వచ్చింది అనమాట. చూడండి ఎలా వచ్చిందో. మొత్తానికి అయితే ఇంజన్ మొత్తం ఓపెన్ చేసేసి దీనికి ఏమేమి మార్చాలి ఏంటి అని అయితే మీకైతే చూపిస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి, మొత్తానికి అయితే ఇంజన్ అయితే ఓపెన్ చేశాను అనమాట నేనైతే. చూడండి, ఇది అనేది క్రాంక్ అనమాట. నేను పట్టుకుంది కనెక్టింగ్ రాడ్. అలాగే దీనికి అనేది ఈ 2 సైడ్ బేరింగ్స్, కనెక్టింగ్ రాడ్ రెండైతే మార్చాలి. అలాగే టైమింగ్ చైన్ కిట్టు, గ్యాస్ కట్టు, దీనికి వచ్చేసి క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేట్లు, ఇది వచ్చేసి హబ్ అనమాట, క్లచ్ సెంటర్. అవి ఇది చాలా అంటే చాలా మంచిగా అరిగిపోయింది అనమాట. అది కూడా మనము జెన్యూన్ అయితే వేస్తామన్నమాట. ఇది పాత పిస్ట్ అనమాట. దీనికి చూడండి స్మోక్ రావట్లేదు, కాకపోతే ఇప్పుడిప్పుడు మనకైతే స్టార్ట్ అయింది. కాకపోతే ఆయిల్ అనేది ఎందుకు తగ్గుతుందంటే మనకు వచ్చేసి తర్వాత చెప్తాను చూడండి. సెల్ఫ్ చైన్, సెల్ఫ్ ప్యాడ్స్, బెల్ హబ్బు, దాంతోపాటు అమింగ్ వీలు, మన హెడ్ అనేది లెసింగ్ చేయాలి. దీంట్లో వచ్చేసి కంప్లైంట్ మనకు గ్యాస్ కట్టేది మెయిన్. అలాగే వచ్చేసి బోర్ కట్టింగ్ అనమాట. చూడండి కనిపిస్తుంది కదా. ఓకేనా? మొత్తానికి అయితే ఇవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని మీకైతే నెక్స్ట్ క్లీన్ చేసిన తర్వాత కూడా చూపిస్తాను అనమాట. ఓకేనా? మొత్తంగా దీని కంప్లైంట్ వచ్చేసి హెడ్ గ్యాస్ కట్టు, అలాగే మనకు పిస్టన్ అయితే మార్చాల్సింది తప్పదు. క్రాంక్ కూడా చేపిస్తున్నాం కాబట్టి పనిలో పనిగా చేపిస్తాను అనమాట. ఇప్పుడు చూడండి, మొత్తంగా అయితే నీట్గా అయితే క్లీన్ చేసి కొంచెం లైట్గా పెయింట్ చేసి అలాగైతే ఇక్కడైతే పెట్టానమాట. మిగతా సామాన్ అనేది తీసుకొచ్చిన సామాన్లు ఇవి అనమాట. ఏసేటి దొరికిన ప్రతిదైతే జెన్యూన్ తీసుకున్నాను, హీరో కంపెనీ. దొరకంది మాత్రం మిండా కూడా దొరకంది మాత్రం నెక్స్ట్ కంపెనీ తీసుకున్నాను అనమాట. మొత్తంగా అయితే ముందుకైతే స్పేర్ పార్ట్స్ అయితే చూసేయండి. దీనికి నేను ఏమేమి వేస్తున్నాను ఏంటి అనేది. ఆ మీటరు, డేంజరస్ గ్లాసు, అలాగే మనకు వచ్చేసి అమింగ్ వీలు, క్లచ్ ప్లేట్లు, స్టీల్ ప్లేటు, అలాగే 4 ఇండికేటర్స్. ఓకేనా? ఇది వచ్చేసి టైమింగ్ చైను, ఇది వచ్చేసి లబ్బర్స్, డ్రమ్ లబ్బర్స్, ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ బ్రేక్ షూలు, ఇది వచ్చేసి పట్టి అనమాట, గేర్ డ్రమ్ పట్టి మనకు ఆపడానికి గేర్ స్టార్కి వస్తుంది కదా అదనమాట. ఇది వచ్చేసి ఆయిల్ సెల్ కిట్టు, ఇది వచ్చేసి మనకు బేరింగ్స్ అనమాట అవి. ఇది సెల్ఫ్ చైన్ కిట్టు, ఇది వచ్చేసి డస్ట్ ప్లేటు, ఇది వచ్చేసి ప్యాకింగ్ కిట్టు,
SEAG అని కంపెనీ అనమాట. ఇదైతే చాలా బాగుంటుంది. వచ్చేసి లెఫ్ట్ రైట్ లివర్స్ అనమాట, క్లచ్ లివర్స్, బ్రేక్ లివర్స్ అనమాట. ప్రతి జెన్యునే. ఇవి ఇంకా 2 బేరింగ్స్, మొత్తానికి అయితే 4 బేరింగ్స్ వస్తాయి అన్నమాట. ఇది వచ్చేసి లాక్ సెట్, చైన్ కిట్, ఓకేనా. ఇది వచ్చేసి మనకు స్టీల్ అనేది ఎయిర్ ఫిల్టర్ అనమాట. అది కంపెనీ ఆ టైంకి అయిపోయినాయి అన్నమాట. ఓకేనా, చూడండి. మొత్తానికి అయితే మీటర్ కోలి కానీ బ్యాక్ మడ్గార్ కానీ నుంచి మనం ప్రతిదీ కూడా అయితే కంపెనీ తెస్తున్నమాట. దొరకంది మాత్రమే మనం అయితే వేరేవి కంపెనీ తీసుకోవాల్సి వచ్చింది. మనకు మీటర్ అసెంబుల్ సెట్ కూడా తీసుకొచ్చేసారనమాట. ఇవి 2 నెక్స్ట్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చాలా ఉన్నాయి మనకు. నెక్స్ట్ వచ్చేసి మనకు క్లచ్ సెంటర్ హబ్ కూడా మర్చిపోయాను అనమాట. అది కూడా చూపిస్తుంది చూడండి. ఓకేనా, క్లచ్ సెంటర్, క్లచ్ అవుటర్ అనమాట. మొత్తానికి అయితే ఇంజిన్ ఫిట్టింగ్ దగ్గర అయితే కలుద్దాం ఫ్రెండ్స్. చూడండి, మొత్తానికి అయితే ఇంజిన్ దగ్గర అయితే కలుస్తున్నమాట. ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది. అయితే మొత్తంగా అయితే కొంచెం ఫాస్ట్గా చేస్తూ ఇంజిన్ అయితే నేనైతే మనం ఫిట్టింగ్ అయితే చేసేద్దాం అనమాట. ఓకేనా, మ్యూజిక్ వింటూ కూడా మనమైతే ఇంజిన్ ఫిట్టింగ్ అయితే చేసేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్. ప్రతిదానికి మనం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఒక్కోటిగా అయితే చూసేయండి. మనమైతే చాలా అంటే చాలా మంచిగా ఫిట్టింగ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. కొన్ని వీడియోస్లలో అయితే పిస్టన్ ముందే ఎక్కించి అయితే క్రాంక్కి కూర్చోబెట్టేస్తాను అనమాట. మీకు చూపించడము అనేది మీకు ఒక ఐడియా ఉంటుందో లేదని చెప్పేసి నేనైతే ఒకేసారి ఇట్లా 1 by 1 అయితే చేసుకుంటూ వస్తాను అనమాట. చూసేయండి, మనం ఆయిల్ వేసుకుంటూ ఒక్కోటిగా అయితే చాలా అంటే చాలా నీట్గా క్లీన్ చేసుకోవడం కానీ ప్రతిదీ కానీ చూడండి. మీకు ఎలా అనిపిస్తుంది ఏంటి అనేది అయితే కింద తప్పకుండా కామెంట్ కూడా చేసేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటి అనేది, నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా, లేకపోతే ఇంకెంత మంచిగా ఇంకా వీడియో తీయాలా, నేనే కెమెరా పెట్టుకొని నేనే ఫిట్టింగ్ చేసుకోవాలి కాబట్టి దీన్ని కూడా ఒక చిన్న కట్టె లాంటిది కట్టుకొని అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి కొంచెం కష్టంగా అనిపిస్తుంది. కొంచెం అడ్జస్ట్ చేసుకొని మీరైతే కింద తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా మంచిగా అయితే వీడియో తీసుకొస్తాను అనమాట నేనైతే. అందులో మన సైడ్ వానలు పడుతున్నాయి. ఇప్పుడు కొంచెం రిలీఫ్ అయిన, వానలు పడకుండా తగ్గినాయి అనమాట. ఇప్పుడు కొంచెం వర్క్ అయితే వస్తుంది. మొన్నటి వరకు చిన్న వర్క్లు అనమాట. అది వీడియోస్ అయితే తీయలేదు. మొత్తంగా చూసేయండి, మన గేర్ బాక్స్ ఫిట్టింగు, కిక్ రాడ్, అలాగే క్రాంకు వాటి వరకు అయితే అయిపోయిందన్నమాట. బుషులు పెట్టేసి ప్యాకింగ్ అయితే వేసేసి నీట్గా అయితే ఫిట్టింగ్ చేయడమే. ఇంకా ప్యాకింగ్ కూడా నేను పేస్ట్ అంటే మన అనాబండ్ వేయకుండానే నేనైతే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే చాలా అంటే చాలా నీట్గా అయితే మనమైతే ఫిట్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి 100 to 95% అయితే ఆయిల్ లీకేజ్ అయితే రాదని అనుకోని మాత్రమే నేనైతే ఫిట్టింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఓకేనా, ఇదైతే మీకు ఉల్టా కనిపిస్తుంది కదా, మళ్ళీ నేను ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను వేసింది బ్లూ లాంటిది ఏంటంటే మనకు లాక్ థ్రెడ్డింగ్ అనాబండ్ అనమాట. నట్లు బిగిసేటప్పుడు ఏమైనా వైబ్రేషన్ లూజ్ కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ అనే వాటికైతేనే లాక్ థ్రెడ్ అనాబండ్ అయితే వేస్తాను అనమాట నేనైతే. ఓకేనా, మిగతా అనేది చూసేయండి. పూర్తి కూడా అయితే తీయలేదు, పాటలుగా ఒక 3-4 పాటలు అయితే తీసేసి మీకైతే చూపిస్తాను అనమాట. మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. గేర్ బాక్స్ సపరేట్గా, అలాగే మొత్తం ప్రతి ఇంజన్ పూర్తిగా బిగించే ఫిట్టింగ్ మొత్తం కూడా సపరేట్గా అయితే వీడియో అయితే తీస్తాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో అయితే ప్యాషన్ ప్రో కానీ మిగతా అయితే ఉన్నాయన్నమాట ఆల్రెడీ. అంతగా మీకు ఖచ్చితంగా చూడండి, చూసి కింద కామెంట్ కూడా చేయండి. ఓకేనా ఫ్రెండ్, మనకి ఇలాగే సపోర్ట్ చేయండి, మంచిగా ఫాలో చేయండి, షేర్ చేయండి. ఓకేనా, మంచిగా సపోర్ట్ చేయండి. నాకు మనం కొత్త కాబట్టి కొంచెం అయితే ఇబ్బంది ఉంది మాట్లాడడానికి కూడా తెలుగులో. ఓకేనా, మొత్తానికి అయితే గేర్ బాక్స్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది. క్రాంక్ కూడా వేసేసాము, అలాగే చామలు కూడా బిగించేసాము అనమాట. నెక్స్ట్ అయితే నేను పిస్టన్కి రింగ్ మొత్తం ఎక్కిచ్చేసేసి మీకు డైరెక్ట్గా బోర్లో ఎక్కిచ్చేసి మీకు అయితే చూపిస్తాను అనమాట. నేనైతే పిస్టన్ ఎలా ఎక్కించాలి, ఎలా మనము ఏ రింగ్ ఎక్కడ సెట్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో ఆల్రెడీ వేరే వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే చూసేయండి. ఓకేనా, మొత్తంగా అయితే ఇంతవరకు అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ వచ్చేసి క్లచ్ కవర్ సైడు, అలాగే అటు సైడ్ వచ్చేసి మనకు మైనర్ సైడు ముందు బోర్ ఎక్కిచ్చేసేసి మీకైతే చూపిస్తారు చూడండి. మనకి ఇన్ అనేది పైకి రావాలి,
ఓకేనా. చూడండి ఉషా ఫిష్ అనమాట, చాలా అంటే చాలా పర్ఫెక్ట్ వస్తుంది ఇంజన్ కూడా. చూసేయండి, ఇది పిస్టన్ టాప్లో అయితే ఉందన్నమాట. మనం హెడ్ గ్యాస్ కట్టేసేసి బిగించేయడమే. 2.5 పిస్టన్ టైమింగ్ కానీ ప్రతిదైతే జీరోనే తెస్తున్నాం కాబట్టి మనకు ఏ మాత్రము మనకు నామాలైనా ఏది బియ్యకుండా చాలా అంటే చాలా మంచిగా అయితే బిగించుకుంటున్నాము. దీనికి కంప్లైంట్ వచ్చేసి మీకు చెప్పాను కదా గ్యాస్ కట్ అనేసి. దీంట్లో చూడండి వాల్ అనేది ఇలా ఉండాలన్నమాట ఫినిషింగ్. మనకనేది పాత హెడ్లో ఉన్న వాల్ అనేది ఒకటైతే డ్యామేజ్ అయిపోయింది. అందుకని చెప్పేసి మనకు సైలెన్స్ స్మోక్ రాకుండా ఒక బ్లాక్ స్మోక్ అలాగైతే వెళ్ళిపోతుంది అనమాట, డ్రై అయిపోయి. అలాగే గ్యాస్ కట్ కంప్లైంట్ ఉన్నది, అలాగే బోర్ క్రాంక్ కంప్లైంట్ ఉన్నది. బోర్కి అయితే అప్పుడప్పుడుగా మనకు స్టార్ట్ అయింది కాబట్టి పెద్దగా అనిపించలేదు అన్నమాట స్మోకు. కాబట్టి నేనైతే కస్టమర్కి ఒప్పించి అన్న ఒకేసారి చేపించేసి ఎందుకు మళ్ళీ అని చెప్తే ఓకే అని చెప్పాడు. ఇది పాత పెద్దవాళ్ళనమాట. ఇది చూడండి, ఇది పెద్ద కంప్లైంట్ ఏం లేదు, బీటింగ్ అయితే నిలబడుతుంది. కాకపోతే మనకు కొంచెం ఇబ్బంది ఉందన్నమాట బండిలో. అలాగే చిన్నవాళ్ళు చూసేయండి ఎలా ఉందో, చాలా అంటే చాలా వరస్ట్గా అయిపోయింది అనమాట. మీకు మార్కింగ్ వేసి అయితే చూపిస్తాను చూడండి, ఓకేనా. మనకు మెయిన్ రీజన్ వచ్చేసి చిన్నవాళ్ళు అనమాట కంప్లైంట్. ఇది వచ్చేసి పాతానికి కొంచెం తేడా చూడండి ఎలా ఉందో, ఇలా ఉండాలన్నమాట వాళ్ళు, ఓకేనా. మొత్తానికి అయితే హెడ్ కూడా బిగించేసేసి మీకు డైరెక్ట్ టైమింగ్ అయితే చూపిస్తాను చూడండి, టైమింగ్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది. ఇక్కడున్న టైమింగ్ మన క్రాంకు చావి వేసుకుంటాం కదా, ఆ టైమింగ్ అనేది హెడ్ టాప్లో ఉన్నట్టు అనమాట పిస్టను. మనకు హెడ్కు అనేది ఆ వీల్కి పాయింట్ వస్తుంది అనమాట. ఆ పాయింట్ అనేది మనకు హెడ్కు ఉన్న టాప్లో ఒక చిన్న మార్కింగ్ వస్తుంది, మీకు కనిపిస్తుంది కదా, అదే మనకు టాప్లో ఉన్నట్టు. అంతవరకు అయితే టైమింగ్ అయితే అయిపోయింది. అలాగే ఇది మెయిన్ వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అనమాట. చాలా ముఖ్యంగా అదైతే నీట్గా క్లీన్ చేసుకొని ప్రతి సర్వీసింగ్ ఓపెన్ చేసి క్లీన్ చేసుకోవడం ముఖ్యం అనమాట, ఓకేనా. మొత్తంగా అయితే ఇంజన్ అయితే అయిపోయింది అనమాట ఇంజన్ వరకు. నెక్స్ట్ వచ్చేసి బాడీకి అయితే ఫిట్టింగ్ చేసేసుకొని మీకైతే ఒకేసారి స్టార్టింగ్ అయితే కలుగుతాం, ఓకేనా. మనకు ఇంజన్ అయితే అవుట్లుక్ చూడండి ఎలా వచ్చింది ఏంటి. తప్పకుండా కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో పూర్తిగా అయితే చూసేయండి. దీన్ని మనము ఏమేమి ఇస్తున్నాము ఏంటంది కొన్ని మిస్ కూడా అవ్వచ్చు నేను చెప్పడంలో. మొత్తంగా అయితే ఇంకా వర్క్ అయితే ఇంజన్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్పేర్ పార్ట్స్ అనమాట, బాడీ స్పేర్ పార్ట్స్ అవన్నీ ఇక్కడైతే బేడ్చి పెట్టాను అనమాట. ఒక్కొక్కటిగా అయితే వేసిద్దామని చెప్పేసి మనకు హ్యాండ్ గ్రిప్లు కానించి పెట్రోల్ ఆన్ ఆఫ్ ట్యాంక్ వాల్ కానించి ప్రతిదీ అయితే వేస్తున్నాను అనమాట దీనికైతే, ఓకేనా. సీటింగ్ కూడా పెయింట్ కొట్టేసి కింద అయితే పెట్టేశాను. మిగతా ఇవి సీట్ ప్యానల్స్ మొత్తం అయితే పక్కన సైడ్ కట్టి పెట్టేశాను అనమాట. బ్యాక్ మడ్గార్ అనేది పాత తీసేసాను, అది కూడా పక్కన పెట్టేశాను, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ 4 కప్ సెట్ అనమాట. 4 కప్ సెట్ మనకు హీట్ చేసి తీయాల్సి వచ్చింది ఈ నట్టుకి, ఓకేనా. ఇది అనేది ఇంజన్ అవుట్పుట్, ఇంజన్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. మనకు కప్ సెట్ వేసేసి ఫోర్కులు మనకు మొత్తం బిగించేసి అంతవరకు అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ మడ్గారు అది కూడా వేసేసాను, ఓకేనా. ఫ్రంట్లో 4కి ఎక్కిచ్చేసి ఇంకా ఫ్రంట్ మడ్గారు కానీ వైజర్ కానీ ఆ సైడ్ ప్యానల్స్ కానీ లాక్ సెట్ కానీ అవి మొత్తం అయితే బిగించేసేయడమే, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, చూడండి పాత కప్పులు అనేది వాటర్ చేరి మనకు ఎలా అయిపోయిందో మనకు చిన్న చిన్న గుంతలాగా అనిపిస్తుంది కదా, మీకు మార్కెట్ చూపిస్తుంది చూడండి. హ్యాండిల్ అనేది ఆ ప్లేస్లో మనకు ఏదో పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది అనమాట. మొత్తానికి అయితే కప్ సెట్ కూడా వేసేద్దాం అనమాట. చూడండి కింద కప్పు కూడా ఎట్లా అయిపోయిందో. మనకు తొందరగా అనేది వానాకాలంలో అనేది తొందరగా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. మంచి గ్రీజ్ కూడా వేసేసుకొని ఫిట్టింగ్ అయితే చేసేసి మీకు నెక్స్ట్ అనేది చూపిస్తాను చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తానికి చూడండి మనమైతే ఫ్రంట్ 4 సెట్ అలాగే 4 మొత్తం అయితే బిగించి అయిపోయింది అంతవరకు అయితే. ఆ చైన్ గుడ్ కూడా వేసేసాను. అలాగే మీటర్ కూడా కొత్తది కనిపిస్తుంది కదా, 0 మీటర్ అనమాట, ఓకేనా ఫ్రెండ్స్. మొత్తంగా అయితే మిగతా అన్ని అవుట్పుట్ అయితే చూసేద్దాం ఒకేసారి. ఫ్రెండ్స్ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీరైతే ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటిని మీకు బాగా అనిపించిందా లేదని చెప్పి అది కూడా కామెంట్ చేయండి. చూడండి ఇంజన్ అవుట్పుట్ ఎలా వచ్చింది ఏంటి అనేది. మనకు ట్యాంక్ తెప్పితే మిగతా అన్నీ కొత్త అనమాట. దొరికింది ప్రతిదీ కంపెనీ వేసాను, దొరికింది మాత్రం మిండా కానీ నెక్స్ట్ కానీ తీసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇదనమాట. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి.
మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా కింద కామెంట్లో పెట్టండి. ఓకేనా ఫ్రెండ్స్, మొత్తంగా అయితే ఇంజన్ సౌండ్ అయితే చూసేస్తాను మీకు. చాలా అంటే చాలా స్మూత్గా వచ్చేసింది అన్నమాట. దీని బేరింగ్ హౌసింగ్ కానీ మన ప్రైమరీ వీల్ కానీ వేసాం కాబట్టి చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది. ఆల్ బేరింగ్స్ వేసాం మనం, గేర్ బాక్స్ బేరింగ్స్, క్రాంక్ బేరింగ్స్, హెడ్లో ఉన్న క్యామ్ సాఫ్ట్ బేరింగ్ కూడా వేసాను. కాకపోతే మీకు చూపించలేదు, కుదరలేదు ఆ టైంకి. సోలో ఛార్జింగ్ కూడా అయిపోయింది. మొత్తంగా అయితే బీటింగ్ అయితే వినేసేయండి. ఇప్పుడైతే ఫిట్టింగ్ చేసే మనం స్టార్ట్ చూపిస్తాం కాబట్టి కొంచెం హార్డ్గా అవుతుందన్నమాట. దీని బీటింగ్ వచ్చేసి ఓన్లీ సైలెన్సర్ బీటింగ్ మాత్రమే వస్తుంది. ఇంజన్ సౌండ్ కొంచెం అంటే కొంచెం కూడా రావట్లేదు అన్నమాట. మీకు వీడియోలో మనకు ఎలా అనిపిస్తుందో అయితే నాకైతే అర్థం కావట్లేదు, కానీ నాకైతే 100 to 100% బీటింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మొత్తంగా అయితే అవుట్పుట్ అయితే ఇదనమాట. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. బీటింగ్ అయితే ఇదనమాట, వినేసేయండి. ఓకేనా, బీటింగ్ అనేది చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీకు డైరెక్ట్గా చూస్తే చాలా అర్థమవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.